అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 9వ అధ్యాయం 'ఆనందభరిత భక్తుడు ఆయన విశ్వప్రేమ లీల' గురించి చదువుకుందాం. చిన్నబాబు కూర్చో, నా జగన్మాతతో మాట్లాడుతున్నాను. అప్పటికే నేను నిశ్శబ్దంగా భయంగా గదిలోకి ప్రవేశించాను. దివ్యమైన మాస్టర్ మహాశయుల రూపం కళ్ళు మిరమిట్లు గొలిపేలా ఉంది. పట్టులాంటి తెల్లటి గడ్డంతోనూ మిలమిలా మెరిసే విశాల నేత్రాలతోనూ ఆయన పరిశుద్ధత రూపుగట్టిన అవతారమూర్తిలా భాసించారు. పైకెత్తి ఉన్న చిబుకము, జోడించి ఉన్న చేతులు చూడగానే నేనక్కడికి మొదటిసారిగా వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించిన విషయం స్పష్టమయింది. సరళమైన మాటలతో కూడిన ఆయన పలకరింపు నా స్వభావంలో అంతవరకు నాకు అనుభవమైన వాటన్నింటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది. మా అమ్మ చనిపోవడంతో ఎడబాటు వల్ల కలిగిన క్షోభ ఒక్కటే నా దుఃఖానికి పరాకాష్ఠగా భావించాను. ఇప్పుడు నాకు జగన్మాతతో ఎడబాటు కలిగిందే అన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదన అయింది. నేను ఏడుస్తూ నేలమీద ఒరిగిపోయాను. చిన్నబాబు, మనస్సు కుదుటపరుచుకో అంటూ ఆ సాధువు సానుభూతితో బాధపడ్డారు. మహాసముద్రంలో ఏకాకి అయిపోయిన వాడిలాగా ప్రాణం దక్కించుకోవడానికి వారి పాదాలని ఒక తెప్పగా భావించి గట్టిగా పట్టేసుకున్నాను. మహాత్మా, మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చేయాలి. జగన్మాతకు నా మీద ఏమైనా అభిమానం ఉందో లేదో అడగండి. ఒకరి గురించి తాను కలుగజేసుకొని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమీ కాదు. ఆయన మౌనం వహించారు. మాస్టర్ మహాశయులు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడుతున్నారన్న విషయంలో సందేహానికి తావులేనంత గట్టి నమ్మకం కలిగింది నాకు. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సాధువు నిర్దిష్ట దృష్టికి గోచరం అవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవడం గాఢమైన అవమానంగా అనిపించింది. మెత్తని ఆయన మందలింపులను కూడా వినిపించుకోకుండా సిగ్గి విడిచి ఆయన పాదాలు బిగబట్టి ఆయన దయతో నా గురించి ఆ జగన్మాతకు మరీ చెప్పాలని వేడుకున్నాను. నీ కోరిక జగన్మాతకు విన్నవిస్తాను. మాస్టర్ మహాశయులు దయతో కూడిన చిరునవ్వుతో మెల్లిగా ఒప్పందం తెలిపారు. ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందని తుఫానులో ఒంటరిగా చిక్కపడ్డ నాకు విముక్తి అనుభూతమైంది. మహాశయ, మీరిచ్చిన మాట మరిచిపోకండి. అమ్మవారి జవాబు కోసం మళ్ళీ త్వరగానే వస్తాను. ఒక్క క్షణం క్రితం కట్టలు తెంచుకు వచ్చిన దుఃఖంతో పూడిపోయిన గొంతుతో ఇప్పుడు ఆశావాహమైన ఆనందం ధ్వనించింది. పొడుగాటి మేడమెట్లు దిగుతూ వెనకటి జ్ఞాపకాల్లో మునిగిపోయాను. మాస్టర్ మహాశయుల ప్రస్తుత నివాసం అమ్హరెస్ట్ వీధిలోని 50 నంబర్ ఇల్లు. ఒకప్పుడు మేం ఇంటిల్లిపాది ఉన్న ఇల్లు. అమ్మ చనిపోయింది ఇక్కడే. కంటికి దూరమైన అమ్మ కోసం నా మానవ హృదయం పగిలింది ఇక్కడే. మళ్ళీ ఈనాడు ఇక్కడే జగన్మాత కనబడనందుకు నా అంతరాత్మ శిలువ వేసినంత బాధతో విలవిల్లాడిపోయింది. పావనమైన గోడలు, నన్ను బాధించిన గాయాలకి చివరికి ఉపశమనానికి మౌన సాక్షులివి. మా ఇంటికి తిరిగి వెడుతూ ఉంటే నా అడుగుల వడి పెరిగింది. మిద్దె మీద నా చిన్న గదిలో ఏకాంతంగా 10 గంటల వరకు ధ్యానంలో ఉండిపోయాను. భారతదేశపు వెచ్చని రాత్రిపూట అలుముకున్న చీకటిని పటాపంచలు చేస్తూ అద్భుతమైన దృశ్యం ఒకటి హఠాత్తుగా వెలుగొందింది. వెలుగులు వెదజల్లుతూ జగన్మాత నా ఎదురుగా నిలిచింది. మృదువుగా చిరునవ్వు చిందిస్తున్న ఆవిడ ముఖం రూపుగట్టిన సౌందర్యమే. ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే వచ్చాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. దివ్యస్వరాలు ఇంకా గాలిలో ఆడుతూ ఉండగానే ఆమె అంతర్ధానమైపోయింది. మర్నాడు పొద్దున నేను మాస్టర్ మహాశయుల్ని రెండోసారి దర్శించే సమయానికి సూర్యుడు ఉదయించాడు. కానీ ఇంకా సూర్య మర్యాద కోణాన్ని తాకలేదు. గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి మేడమెట్లు ఎక్కుతూ 4వ అంతస్తులో ఉన్న గదికి చేరాను. గది తలుపు మూసి ఉంది. తలుపు గుబ్బ మీద ఒక గుడ్డ చుట్టి ఉంది. ఆ సమయంలో మహాశయులు ఏకాంతం కోరుతున్నారనిపించింది. ఏం చేయడానికే పాలుపోక నేను గుమ్మం దగ్గర నించుని ఉండగా మాస్టర్ మహాశయులే స్వయంగా తలుపులు తెరిచారు. ఆయన పవిత్ర పాదాల ముందు మోకరిల్లాను. నాలోని దివ్యానందాన్ని మరుగుపరిచి కేవలం సరదా కోసం నా ముఖంలో గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నాను. వచ్చేశానండి.
చాలా పెందరాలే వచ్చానని ఒప్పుకుంటాను. మీ సందేశం కోసం జగన్మాత నా గురించి ఏమైనా చెప్పిందా అండి? కొంటె చిన్నబాబు మరో మాట అనలేదాయన. నేను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఆయనకు నమ్మకం కలిగించినట్టు లేదు. అంత గుట్టు ఎందుకండి? అలా మాట తప్పేస్తున్నారేం? సాధువులెప్పుడు సూటిగా చెప్పరా? బహుశా నేను కొంచెం రెచ్చిపోయి మాట్లాడాననుకుంటాను. నువ్వు నన్ను పరీక్షించక తప్పదా? ప్రశాంతమైన ఆయన కళ్ళల్లో అవగాహన నిండుగా ఉంది. నిన్న రాత్రి 10 గంటలకి సౌందర్యమయి అయిన జగన్మాత స్వయంగా నీకిచ్చిన హామీకి అదనంగా ఈరోజు పొద్దున నేను ఒక్క ముక్కైనా చేర్చవలసిన అవసరం ఉందా? నా అంతరాత్మ వరద వెల్లువను అరికట్టి ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశయుల ఆధీనంలో ఉన్నాయి. మళ్ళీ నేను ఆయన పాదాల ముందు మోకరిల్లాను. ఈసారి నా కన్నీళ్లు ఆనందం వల్ల పెళ్ళుబికినవే కాని వెనుకటిలా బాధ వల్ల వెలువడ్డవి కావు. భక్తితో నువ్వు పిలిచిన పిలుపు ఆ అపార దయామయికి అందలేదనుకున్నావా? ఎడబాటు సహించలేక నువ్వు వేసిన కేకకు మానవ రూపంలోనూ దేవతా రూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన దేవుడి మాతృభావం మారు పలకకుండా ఉండదు. చిన్న ప్రార్థనతోనే పరమాత్మ సమ్మతిని మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబర సాధువు ఎవరు? ఈ లోకంలో ఈయన నిర్వహించే పాత్ర అతి సామాన్యమైనది. నాకు తెలిసిన వారందరిలోకి అత్యంత వినయ సంపన్నునికి తగ్గట్టుగా ఉంది. అమ్హరెస్ట్ వీధిలో ఉన్న ఈ ఇంట్లో మాస్టర్ మహాశయులు మగపిల్లల కోసం ఒక చిన్న హైస్కూలు నడిపారు. కటువైన మాట ఒక్కటి కూడా ఆయన పెదవి దాటి వచ్చేది కాదు. ఆయన క్రమశిక్షణలో నియమాలకి చేతి బెత్తాలకి చోటు లేదు. నిజానికి నిరాడంబరమైన ఈ తరగతి గదుల్లో ఉన్నత గణిత శాస్త్రము, పాఠ్యపుస్తకాల్లో ఉండని ప్రేమ రసాయన శాస్త్రము బోధించేవారు. చెవికెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారు. జగన్మాత మీది పరిశుద్ధ భక్తి పారవస్యంలో మునిగిపోయిన ఆయన చిన్నపిల్లవాడి మాదిరిగా బాహ్యమైన మర్యాద సూచనలేవి ఆపేక్షించేవారు కాదు. నేను నీ గురువును కాను, ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారు అని నాకు చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పుడు నువ్వు భక్తి ప్రేమల పరంగా పొందే భగవదానుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో రూపాంతరమవుతాయి. నేను ప్రతి సాయంత్రం పెందరాలే అమ్హరెస్ట్ వీధికి వెళ్తుండేవాణ్ణి. పూర్తిగా నిండిన మాస్టర్ మహాశయుల దివ్యానుభవ చషకం నుంచి ఆనందామృత బిందువులు నిత్యం నా మీదికి పొంగి పొర్లాలని చూసేవాణ్ణి. ఇంతకు ముందెప్పుడూ నేను అత్యంత గౌరవభావంతో మోకరిల్లలేదు. ఇప్పుడు మాస్టర్ మహాశయుల పాదస్పర్శతో పావనమైన నేల మీద నడవడం కూడా అపరిమితమైన భాగ్యంగా అనిపించింది. మహాశయ, మీకోసం ప్రత్యేకంగా అల్లిన ఈ సంపెంగె పూలమాల ధరించండి. ఒకనాడు సాయంత్రం నేను పూలమాల ఒకటి తీసుకువెళ్ళాను. కానీ ఆయన వద్దంటూ సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోయారు. చివరికి నేను నొచ్చుకోవడం గమనించి చిరునవ్వుతో అంగీకారం తెలిపారు. మనమిద్దరం ఆ తల్లి భక్తులమే కనుక నువ్వు నాలో నివసించే ఆ తల్లికి కానుకగా నా దేహాలయం మీద ఆ మాల వేయవచ్చు. ఆయన విశాల ప్రకృతిలో రవ్వంత అహంకారానికి చోటు లేదు. మా గురువుగారి వల్ల శాశ్వతంగా పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్దాం రేపు. ఈ సాధువు క్రీస్తు వంటి గురువర్యులైన శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులు. ఆ మర్నాడు పొద్దున గంగానదిలో 4 మైళ్ళు ప్రయాణం చేయడానికి పడవ మీద బయలుదేరాం. 9 గుమ్మటాలతో విరాజిల్లుతున్న కాళికాలయంలోకి ప్రవేశించాం. అందులో వెండితో చేసిన తామర పువ్వు మీద జగజ్జనని విగ్రహం, శివుడి విగ్రహం ఉన్నాయి. తామర పువ్వుకున్న 1000 రేకులు అతి నేర్పుగా చెక్కి ఉన్నాయి. మాస్టర్ మహాశయులు మంత్రముగ్ధులైనట్టు భాసించారు. ప్రేమమయి అయిన జగన్మాత అనంత ప్రణయలీలలో ఆయన నిమగ్నులైపోయారు. ఆయన ఆ అమ్మవారి పేరు కోసం గానం చేస్తుంటే భావోద్రిక్తమైన నా హృదయం ఆ తామర పువ్వులాగే 1000 రేకులుగా విడివడిపోయినట్లనిపించింది. తర్వాత మేమిద్దరం పవిత్రమైన ఆ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ జువుక అంటే ఈత చెట్ల తోపులో ఆగాం. ఈ చెట్ల నుంచి సహజంగా కారే పాలు మాస్టర్ మహాశయులు అందిస్తున్న అమృతధారకు ప్రతీకగా ఉన్నాయి. ఆయన దైవ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాబీ వన్నె రేఖలుండే
జూవుక పుష్పాల మధ్య నేను గడ్డి నేల మీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాను. తాత్కాలికంగా ఈ శరీరంలోంచి బయల్పడి దివ్యలోకాల్లో విహరించాను. దక్షిణేశ్వరం సందర్శించడానికి మాస్టర్ మహాశయులతో కలిసి నేను చేసిన యాత్రల్లో ఇది మొదటిది. మాతృభావంలో లేదా దివ్య కరుణామయీ భావంలో భగవంతుడి మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవిచూశాను. ఆ సాధువు శిశు హృదయానికి పితృభావం లేదా దివ్య న్యాయభావం రుచించదు. కఠినము, అమిత ప్రయాసాత్మకము, గణితబద్ధము అయిన తీర్పరితనం ఈయన సాధు స్వభావానికి సరిపడేది కాదు. ఒకనాడు ప్రార్థనల్లో నిమగ్నులై ఉన్న ఆయన్ని ప్రేమతో గమనిస్తున్నప్పుడు స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన భూమి మీద ప్రతిరూపం అనిపించింది. ఆక్షేపణ కానీ, విమర్శ కానీ స్పర్శ మాత్రంగా కూడా సోకకుండా ఈయన ఆద్య స్వచ్ఛతతో చిరకాలం పరిచయమైన కళ్ళతో ప్రపంచాన్నంతని పరిశీలించేవారు. ఈయన శరీరం, మనస్సు, వాక్కు, చేతలు అన్నీ ఆత్మసారల్యంతో అప్రయత్నంగా సామరస్యం పొందాయి. ఈయన మామూలుగా ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యమియ్యకుండా మా గురుదేవులు నాకిలా చెప్పారు అని చెప్పి జోహార్లు అర్పిస్తూ ముగించేవారు. మాస్టర్ మహాశయులకు శ్రీరామకృష్ణులతో తాదాత్మ్యం ఎంత ప్రగాఢంగా ఉండేదంటే ఆయన తమ ఆలోచనలన్నీ వేటిని తమ సొంతంగా గణించేవారే కాదు. ఒకనాడు సాయంత్రం ఆయన నేను చెయ్యి కలుపుకొని ఆయన బడి ఉన్న వీధిలో తిరుగుతున్నాం. ఇంతలో అక్కడికి ఆయన పరిచయస్తుడొక్కడు వచ్చాడు. అతడు వట్టి ధూర్తుడు. అతని రాకతో నా ఆనందం సన్నగిల్లింది. అతను చాలాసేపు ఏవేవో మాట్లాడుతూ మమ్మల్ని ఊదరగొట్టేశాడు. ఇతను నీకు సంతోషం కలిగించడం లేదని గ్రహించాను అంటూ నాతో రహస్యంగా అన్నారాయన. ఆ వచ్చిన దురహంకారి తన సోదికి తానే ముగ్ధుడై ఉన్నందువల్ల ఈ మాటలు అతని చెవిని పడలేదు. దీని గురించి జగన్మాతకు చెప్పాను. మన దుస్థితి ఆమె గ్రహించింది. అదుగో అక్కడున్న ఎర్రరంగు ఇంటి దగ్గరికి మనం వెళ్ళేసరికి అతనికి బాగా తొందరపని ఒకటి జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది అన్నారు. మాకు విముక్తి ప్రసాదించే చోటు మీదే నిలిచిపోయాయి నా కళ్ళు. అతను సరిగా ఎర్రగేటు దగ్గరికి వచ్చిన వాడల్లా కారణమేమీ లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. చెప్పే వాక్యం పూర్తి చేయనూ లేదు, వెళ్ళొస్తానని మాతో చెప్పనూ లేదు. కల్లోలిత వాతావరణంలో మళ్ళీ శాంతి నెలకొంది. మరో రోజున నేను హౌరా రైల్వే స్టేషన్ దగ్గర ఒంటరిగా నడుస్తున్నాను. ఒక గుడి దగ్గర తప్పెట్లు తాళాలు కొడుతూ గొంతు చించుకుంటూ భజన చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూసి నేను మనస్సులో విమర్శించుకుంటూ క్షణకాలం నిలిచిపోయాను. దేవుడి పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత భక్తిశూన్యంగా యంత్రం మాదిరిగా పునశ్చరణ చేస్తున్నారు అనుకున్నాను. ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మహాశయులు నా వైపు గబగబా వస్తుండడం చూసి ఆశ్చర్యపోయాను. అయ్యా, మీరిక్కడున్నారేమిటి? ఆ సాధువు నా ప్రశ్న పట్టించుకోకుండా నా ఆలోచనకు జవాబిచ్చారు. చిన్నబాబు, భగవన్నామం అజ్ఞానుల నోట్లో నుంచి వచ్చినా జ్ఞానుల నోట్లోంచి వచ్చినా మధురంగానే ఉంటుంది కదూ అంటూ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఆయన ఐంద్రజాలిక తివాసీ మీద నన్ను కరుణామయి సన్నిధికి తీసుకెళ్ళిపోయారని గ్రహించాను. నువ్వు కొన్ని బైస్కోపులు చూస్తావా? ఒకనాడు మధ్యాహ్నం విరాగులైన మాస్టర్ మహాశయుల నోట్లోంచి ఈ ప్రశ్న రావడం నాకు చిత్రంగా అనిపించింది. బైస్కోప్ అన్న మాట భారతదేశంలో ఆ రోజుల్లో సినిమాలకు వాడేవారు. నేను సరేనన్నాను. ఆయన వెంటబడి ఉంటే చాలు, ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు సంతోషమే. వడివడిగా నడిచి కలకత్తా విశ్వవిద్యాలయం ముందరి తోట దగ్గరికి నడిచాం. గోల్ డిగి అనే చెరువు దగ్గరున్న బల్ల చూపించారాయన. కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుందాం. ఎక్కడైనా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానం చెయ్యమని మా గురువుగారు చెప్పారు. ఇక్కడ దీనికున్న ప్రశాంతత దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. సమస్త వస్తుజాలము ఈ నీళ్లలో ప్రతిఫలించినట్టుగానే ఈ విశ్వమంతా విశ్వమానస సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగని మా గురుదేవులు తరచూ అంటుండేవారు. కాసేపట్లో మేము యూనివర్సిటీ హాల్లోకి ప్రవేశించాం. అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతుంది. అప్పుడప్పుడు లాంతర్ స్లైడ్లు వేసి చూపిస్తున్నప్పటికీ ఆ ఉపన్యాసం చాలా నిరుత్సాహజనకంగా ఉంది. చూపించే స్లైడ్లు కూడా అంత నిరాసక్తికరంగానూ ఉన్నాయి. మాస్టర్ గారు నన్ను చూడమనే బయోస్కోపు ఇదన్నమాట.
నా ఆలోచనలో ఓర్పు నశించింది. కానీ నా ముఖంలో విసుగుదల కనబరిచి ఆయన్ని నొప్పించదలుచుకోలేదు. కానీ ఆయన నా వైపు వంగి రహస్యంగా ఇలా చెప్పారు. చిన్నబాబూ, నీకు ఈ బైస్కోపు నచ్చనట్టనిపిస్తోంది. ఈ సంగతి జగన్మాతకి చెప్పాను. ఆవిడకి మనిద్దరి మీద పూర్తిగా సానుభూతి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు పోతాయని, మనం ఈ గదిలోంచి వెళ్ళిపోయే వరకు మళ్ళీ వెలగవని చెబుతున్నది. ఆయన గుసగుసలు పూర్తయ్యేసరికి హాల్ అంతా చీకటైపోయింది. ఉపన్యాసమిచ్చే ప్రొఫెసర్ గారి బొంగరు గొంతు ఆశ్చర్యంతో ఒకసారి నిశ్శబ్దమైంది. అప్పుడిలా అన్నారాయన, ఈ హాల్లో ఎలక్ట్రిక్ సిస్టంలో ఏదో లోపమున్నట్టుంది. అప్పటికి నేను మాస్టర్ మహాశయులు గడప దాటేస్తున్నాం. నడవలోంచి వెనక్కి తిరిగి చూస్తే హాల్లో మళ్ళీ దీపాలు కనిపించాయి. చిన్నబాబు, ఆ బైస్కోప్ నీకు నిరాశ కలిగించింది కదూ? అయితే మరో రకమైనది నీకు నచ్చుతుందనుకుంటాను. ఆయన నేను యూనివర్సిటీ భవనానికి ఎదురుగా ఉన్న దారిలో నించుని ఉన్నాం. నా గుండె మీద ఆయన మెల్లగా తట్టారు. వెంటనే పరివర్తనాత్మకమైన నిశ్శబ్దం ఒకటి ఆవరించింది. ఆధునికమైన టాకీలు, శబ్ద పరికరాలు చెడిపోయినప్పుడు మూక చలనచిత్రాల్లా ఎలా మారిపోతాయో అలా ప్రపంచంలోని కోలాహలాన్నంతని అతి విచిత్రమైన అలౌకిక ఘటన ద్వారా దివ్యహస్తం అణచివేసింది. కాలినడకన వెళ్ళేవారు, సాగిపోతున్న ట్రాలీ కార్లు, మోటారు బండ్లు, ఎడ్ల బండ్లు, ఇనుప పట్టాలున్న జట్కా బండ్లు అన్నీ చప్పుడు లేకుండా సాగిపోతున్నాయి. సర్వవ్యాపకమైన దృష్టి ఉన్నట్టుగా నేను నా వెనుక వైపు పక్కలా ఉన్న దృశ్యాలని కూడా ఎదురుగా ఉన్న వాటి మాదిరిగానే చూశాను. కలకత్తాలో ఆ చిన్న బస్తీలో జరుగుతున్న కార్యకలాపాల దృశ్యమంతా నా కళ్ళ ముందు నిశ్శబ్దంగా సాగిపోతోంది. పలచని బూడిద పార కింద మసకగా కనిపించే నిప్పు కాంతి లాంటి మృదుకాంతి ఒకటి ఆ విశాల దృశ్యమంతా పరుచుకుంది. నా శరీరం అనేకమైన నీడల్లో ఒక నీడలా తప్ప అంతకు మించి గోచరించలేదు. అయితే తక్కిన నీడలు మూగగా ముందుకు వెనక్కు చెదిరిపోతూ ఉంటే నా నీడ మాత్రం నిలకడగా ఉంది. కొందరు కుర్రాళ్ళు, నా స్నేహితులు నా వైపు వచ్చి కూడా ముందుకు సాగిపోయారు. వాళ్ళు సూటిగా నా వైపు చూసినప్పటికీ నన్ను గుర్తుపట్టలేదు. ఈ అనుపమ మూక ప్రదర్శన నాకొక అనిర్వచనీయమైన ఆనందాతిశయాన్ని కలిగించింది. ఏదో ఊట చెలమలోంచి వెలువడే ఆనందామృతాన్ని సేవించాను. ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మహాశయులు నా రొమ్ము మీద తట్టినట్లు తెలిసింది. నాకు ఎంత ఇష్టం లేకపోయినా ప్రపంచపు గందరగోళం మళ్ళీ చెవుల్లో పడింది. కలలో తేలిపోతుండేవాణ్ణి నిర్దయగా మేల్కొల్పినట్లుగా అల్లాడిపోయాను. అతీంద్రియానంద మధువును నాకు అందకుండా దాచేశారు. చిన్నబాబు, నీకు రెండో బైస్కోపు నచ్చినట్టు కనిపిస్తోంది, చిరునవ్వు చిందిస్తూ అన్నారు ఆ సాధువు. నేను కృతజ్ఞతతో ఆయన పాదాల ముందు మోకరిల్లబోయాను. నువ్విప్పుడు ఆ పని చెయ్యకూడదు అన్నారాయన. దేవుడు నీ దేహాలయంలో కూడా ఉన్నాడని నీకు తెలుసు. జగజ్జనని నీ చేతులతో నా పాదాలు తాకనీయదు. నిరాడంబరులైన మాస్టర్ మహాశయులు నేను జనసమ్మర్దం గల పేవ్మెంటు నుంచి వచ్చి మెల్లగా నడిచిపోతుండడం కనుక ఎవరైనా గమనించినట్లయితే మేమిద్దరం మంచి నిశాలో ఉన్నామని అనుమానించి ఉండేవారు. అలుముకుంటున్న ఆ సాయంకాలపు నీడలు మాతోబాటు దివ్యానందంతో మత్తెక్కి ఉన్నాయి. ఆయన దయను గూర్చి రాయడానికి అసమగ్రమైన ఈ మాటలతో ప్రయత్నిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మాస్టర్ మహాశయులకు నా జీవిత మార్గంలో తారసపడ్డ ఇతర సాధువు పుంగవులకు కొన్నేళ్ల తర్వాత నేను ఒక పాశ్చాత్య దేశంలో దైవభక్తులుగా తమ జీవిత విశేషాలను రాస్తానని ముందుగా తెలిసే ఉండవచ్చునని, వారికి భవిష్యత్తు ముందే తెలిసి ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. అలాగే ఇంతవరకు చదువుతూ వచ్చిన నా పాఠకులకు కూడా ఆశ్చర్యం కలిగించదనుకుంటాను. సరళమైన విశ్వమయ ప్రేమ భావన ద్వారా అన్ని మతాల సాధువులు దైవ సాక్షాత్కారం పొందారు. కేవలం పరబ్రహ్మ నిర్గుణం అంటే గుణాలు లేనిది, అచింత్యం అంటే ఆలోచనకు అందనిది కావడం వల్ల మానవుల ఆలోచన, ఆకాంక్ష ఆ పరబ్రహ్మకు జగజ్జననిగా ఒక మూర్తిమత్వమిస్తూ వచ్చాయి. వేదాల్లోనూ భగవద్గీతలోనూ వివరించిన విధంగా సాకార దైవ భావనను, కేవల నిరాకార బ్రహ్మ భావనను సమ్మేళనం చేయడం హిందూ తత్వ చింతన సనాతన కాలంలోని సాధించిన విజయం. ఈ పరస్పర విరుద్ధాల సమన్వయం హృదయాన్ని, బుద్ధిని కూడా తృప్తిపరుస్తుంది. భక్తి, జ్ఞానము ప్రధానంగా ఒకటే.
ప్రవృత్తి అంటే దేవుణ్ణి ఆశ్రయించడం, శరణాగతి అంటే దేవుడి దయని నమ్ముకుని తనను తాను అర్పించుకోవడం అన్నవి నిజంగా పరమోన్నత జ్ఞాన సాధనకు మార్గాలు. మాస్టర్ మహాశయులకు, ఇతర సాధువులందరికీ ఉండే వినయం దేవుణ్ణి ఏకప్రాణంగాను, న్యాయమూర్తిగాను భావించి ఆయన మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామన్న గుర్తింపు వల్ల ఏర్పడినది. భగవంతుడి స్వరూపమే ఆనందం కాబట్టి ఆయనతో భావైక్యం పొందినవాడు సహజమైన అపరిమితానందం అనుభవిస్తాడు. ఆత్మ సంకల్ప శక్తి పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం. పసిపిల్లలకు సహజమైన హృదయంతో జగన్మాతను చేరే అన్ని యుగాల భక్తులు ఆవిడ ఎప్పుడు తమతో ఆడుకుంటూనే ఉంటుందని ధృవపరుస్తారు. మాస్టర్ మహాశయుల జీవితంలో ముఖ్యమైన సందర్భాలలోనూ ముఖ్యం కాని సందర్భాల్లోనూ కూడా దివ్యలీలలు కళ్ళకు కడుతూ వచ్చాయి. దేవుడి దృష్టిలో పెద్ద, చిన్న అన్న తేడా లేదు. అంత పరిపూర్ణ నైపుణ్యంతో ఆయన సూక్ష్మమైన అణువునే కనుక నిర్మించి ఉండకపోతే ఆకాశం, అభిజిత్తు, స్వాతి వంటి నక్షత్రాలను సగర్వంగా అలంకరించుకుని ఉండగలిగేదా? ఇది ముఖ్యమైనది, అది ముఖ్యం కానిది అన్న వివక్షణలు దేవుడికసలు తెలియనే తెలియవు. లేకపోతే ఒక సూది కనుక లేకపోతే మొత్తం విశ్వమంతా కుప్పకూలిపోయేది. ఇంతటితో 9వ అధ్యాయం పూర్తి.